హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారండి. సో వాళ్ళకి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసమే ఒక యూనిక్ అండ్ రేర్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఆ టెంపుల్ ఏంటి, దాని టైమింగ్స్ ఏంటి, దానికి అంత యూనిక్నెస్ ఎందుకు వచ్చింది, మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతకీ ఈ టెంపుల్ ఏంటా అనుకుంటున్నారా? అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదైతే కొత్తగూడలో ఉంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహం మీద మనకి శివుడిని పార్వతిని కలగలిపిన రూపం అయితే ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి విగ్రహం అయితే లేదండి. సగం శివుడు సగం పార్వతి కలగలిసిన శివశక్తి రూపం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవుతున్నప్పుడే మనకైతే పెద్దమ్మ తల్లి అయితే కనిపిస్తారన్నమాట. ఒక వేప చెట్టు కింద పెద్దమ్మ తల్లి అయితే మనకు దర్శనమిస్తారు. ఆ వేప చెట్టుకి చాలామంది ముడుపులు కూడా కడతారండి. ఏమైనా కోరికున్నా, సంతానం కావాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆ పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకొని ముడుపులు అయితే కడుతూ ఉంటారన్నమాట. ఇంకా నెక్స్ట్ పక్కనే మనకి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుందన్నమాట. ఆవిడని ఇక్కడ చిన్నమ్మ అని పిలుస్తారంట. దసరాకి, బోనాలకి ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరిపిస్తారంటండి. ఇక పక్కనే మెయిన్ టెంపుల్ వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అండి. చూసారా విగ్రహం మనకి ఎలా కనిపిస్తుందో? సగం శివుడు సగం పార్వతి కలగలిసిన రూపం అయితే కనిపిస్తుంది కదండి. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుందండి. అలాగే ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుంది. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళామండి. ఈవినింగ్ టైం నిజంగా ఆ లైట్స్లో ఆ బ్లాక్ కలర్ మండపాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ టైం కూడా వెళ్ళాం. మార్నింగ్ టైం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈవినింగ్ టైం అయితే ఇంకా అందంగా కనిపించింది టెంపుల్ అయితే మాత్రం. ఇంకా ఈ టెంపుల్ ప్రాంగణంలో మనకి 2 శ్రీచక్రాలు అయితే అమర్చారంటని. అందుకోసమే ఆ మెట్లు ఎక్కి మనం ఫొటోస్ అయితే తీయొద్దని చెప్పారన్నమాట. శ్రీచక్రం ఉండడం మూలాన అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండమని చెప్పారు. ఫొటోస్, వీడియోస్ అలాంటివి దేవుడి గర్భగుడిలో కానీ ఆ ప్రాంగణంలో కానీ తీయొద్దని చెప్పారన్నమాట. అందుకోసం మేము జూమ్ చేసి చూపిస్తున్నాం. సో బయటకు వచ్చి మనం ఎంతసేపు అయినా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. కానీ ప్రాంగణంలో మాత్రం మన ఫొటోస్ అలాంటివి అయితే ఎలో లేదన్నమాట. ఒక చేత్తో త్రిశూలం, ఒక చేత్తో కుంకుమ భరిణ పట్టుకొని మనకి శివుడు పార్వతి శివశక్తి రూపంలో అయితే దర్శనమిస్తారండి. అలాగే నందీశ్వరుడు కూడా ఉన్నాడన్నమాట. ఇంకా రేణుకా ఎల్లమ్మ తల్లి ఎదురుగా మనకి నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. సో నాగేంద్ర స్వామి పడగ విప్పి ఉన్నారు. అక్కడే మనకి పాదాలు కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే అలౌ చేయట్లేదు కిందకి దిగడం కోసం. ముందుసారి అయితే అలౌ చేసేవారు. సో అలాగే ఇక్కడ చాలా అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఒక్కసారి. అలాగే గుడి చుట్టుప్రక్కల కూడా మనకి శివుడు పార్వతి ఎంత అన్యోన్యంగా ఉండాలి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్న విషయాన్ని చూపిస్తూ మనకి ప్రతి బొమ్మ ఇక్కడ ఉంది మాట. దానికి కింద కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి శివుడు పార్వతికి సంబంధించినవి. ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఆ లైటింగ్స్లో, ఆ బ్లాక్ కలర్లో చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇంక అసలు బ్లాక్ కలర్ ఎందుకు వేశారంటే శివుడికి కాళికామాత రూపంలో ఉన్న పార్వతీదేవి అంటే చాలా ఇష్టం అంటండి. అందుకోసం ఆ కాళికామాత అవతారంలో ఉండే పార్వతీదేవి కలర్ బ్లాక్ కలర్ కాబట్టి ఆ కలర్నే టెంపుల్కి వేయమని కల్లో అయితే చెప్పారంట. సో అందుకోసమే టెంపుల్ కూడా బ్లాక్ కలర్లో ఒక మసి కలర్లో అయితే వేశారన్నమాట. కానీ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. అన్ని టెంపుల్స్కి ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. మేము వెళ్ళేసరికి ఆ రోజైతే లాస్ట్ శుక్రవారం అండి, శ్రావణ శుక్రవారం. అందుకోసమే ఇక్కడ లలిత సహస్రనామ పూజలు అయితే చేస్తున్నారన్నమాట, కుంకుమ పూజలు. ఇంకా ఇక్కడ చాలా విశేషమైన పూజలు అయితే చేస్తారంటండి. శివరాత్రికి, బోనాల టైంలో, దసరాకి, అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా విశిష్టమైన పూజలు అయితే చేస్తూ ఉంటారంట. ఇదిగో ఇదేనండి యజ్ఞశాల. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 108 పళ్ళతో స్వామివారికి నైవేద్యాన్ని అయితే రెడీ చేస్తున్నారన్నమాట. ఈరోజైతే 108 పళ్ళతో స్వామివారికి అయితే నైవేద్యాన్ని పెడతారంట. సో ఇలాగే డిఫరెంట్గా స్వామివారికి వివిధ రకాల పూజలు అయితే చేస్తారంటండి. చూడండి ఎన్ని రకాల పళ్ళు పెడుతున్నారో. ఆవిడేనండి ఈ టెంపుల్కి కట్టించిన వాళ్ళ వైఫ్. సో ఆవిడే రెడీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మహాశివరాత్రికి అన్నిటికీ కూడా చాలా వాటికి యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారంటండి. ఇంకా టెంపుల్ లుక్ అయితే మాత్రం సాయంత్రం పూట అయితే చాలా బాగుంది. నిజంగా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అలాగే మనకి ఎక్కడైనా సరే ధ్వజస్తంభాలు ఒక్కటే ఉంటాయండి ఒక టెంపుల్కి. కానీ ఇక్కడ మాత్రమే 2 ధ్వజస్తంభాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా ఏకశిలతోనే చేశారంట. ఒకటేమో స్వామివారికి, ఒకటేమో
రేణుక ఎల్లమ్మ తల్లికి. అలాగే రేణుక ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ కూడా మనకి 9 రకాల నవదుర్గ అవతారాలన్నింటినీ కూడా ప్రతిష్ఠించారండి. చూడండి ఎంత బాగా చెక్కారో, మంచి మంచి కలర్స్లో అమ్మవారి రూపాలను అయితే చాలా బాగా చెక్కారన్నమాట. అమ్మవారి గుడి చుట్టూ కూడా ఉంటారన్నమాట. ఇంకా దసరా అయితే చాలా బాగా చేస్తారంట ఇక్కడ అమ్మవారికి. ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న త్రిశూలం అయితే ఉందండి, అది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక ఈ టెంపుల్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతానండి, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇది చాలా రేర్ టెంపుల్. ఇంకా ఎవరైనా ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. సో అంతేనండి, మా వాళ్ళకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది మాట. సో చూసారు కదండి టెంపుల్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.